MG9 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ స్టేట్ మోదీ 10 సంవత్సరాల పరిపాలనా విజయాలను విజయ సంకల్ప యాత్ర ద్వారా ప్రచారం. కేవీ రంగాకిరణ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులు భారత ప్రధాని నరేంద్ర మోడీ 10 సంవత్సరాల పాలనను దేశవ్యాప్తంగా విజయ సంకల్ప యాత్రగా ప్రచారం చేయాలని బీజేపీ పార్టీ శ్రేణులు నిర్ణయించడం జరిగిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కేవీ రంగాకిరణ్ సోమవారం ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా విజయ సంకల్ప యాత్రలో భాగంగా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేశాయ్ ముఖ్య అతిథిగా హాజరై ఫిబ్రవరి 25న భద్రాచలంలో విజయ సంకల్ప యాత్ర ప్రారంభిస్తారని, ఈ యాత్ర సారపాక, మనుగూరు, కొత్తగూడెం, చండ్రుగొండ, సుజాతనగర్, అశ్వారావుపేట, విఎం బంజర్, ఖమ్మం జిల్లా, ఖమ్మం ఇల్లందు మీదుగా వరంగల్ జిల్లాకు వెళ్తుందని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా బీజేపీ కార్యవర్గ ముఖ్య నాయకులు, మండల శాఖల నాయకులు తదితరులు పాల్గొన్నారు. MG9 టీవీ న్యూస్ ఛానల్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ సయ్యద్ నూరే రబ్బానీ. చేయడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రతిజ్ఞ పూని కంకణం కట్టుకున్నటువంటి వేళ ఆ శుభవార్తను మీ ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు తెలియజేసేటువంటి భాగంలో ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని పత్రికా మిత్రుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గారు భారతదేశ ప్రజలకు ఏ రకమైనటువంటి సేవలు అందించారు, ఎంతమంది బడుగు బలహీన వర్గాలు వారి యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయి, కరోనా టైంలో ప్రధానమంత్రి గారు ప్రజలు ఏ రకమైనటువంటి ఉచితంగా ఇచ్చారు అనేటువంటి ఒక ఉద్దేశాలన్నింటినీ కూడా వివరించే భాగంలో భాగంగా విజయ సంకల్ప యాత్ర పేరుతో రేపు ఈ నెల 25వ తారీఖున భద్రాచలం నుండి విజయ సంకల్ప యాత్ర మొదలు కాబోతుంది. దీనికి ముఖ్య అతిథిగా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు హాజరవుతున్నారు. విష్ణుదేవ్ సాయి గారు హాజరవుతున్నారు. అక్కడ మొదలైనటువంటి విజయ సంకల్ప యాత్ర భద్రాచలం, సారపాక, ఇరవెండి, మనుగూరు, బంజర, పాల్వంచ, కొత్తగూడెంలో రాత్రి విడిది ఇక్కడే ఉంటుంది. 20వ తారీఖు నాడు ఉదయం 8 గంటలకు పాత్రికేయ మిత్రులతో వచ్చినటువంటి అతిథులతో ప్రెస్ మీట్ కార్యక్రమం. తదనంతరం సుజాత్ నగర్ మీదుగా చండ్రగొండ దగ్గర నుంచి దమ్మపేట, అశ్వరావుపేట, ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో ప్రవేశించడం జరుగుతుంది. ఖమ్మం జిల్లాలో మరొక 24 గంటల కార్యక్రమం పూర్తయిన తర్వాత 27వ తారీఖు నాడు సాయంకాలం 7 గంటలకు ఎల్లందులో ప్రవేశించి ఆ రోజు రాత్రి అక్కడ బస చేయడం జరుగుతుంది. 28 నాడు ఉదయం మరొకసారి ప్రెస్ మిత్రులతో సమావేశమై అక్కడి నుంచి వారు వరంగల్ జిల్లాలోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మరి ముఖ్యంగా మహిళలకు ఎన్నో రకాలైనటువంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినటువంటి నరేంద్ర మోదీ గారిని, అలాగే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నైతిక విలువలకు కట్టుబడకుండా వారు 2 పార్టీలు కలిసి భారతీయ జనతా పార్టీని విమర్శించుకున్నటువంటి సందర్భంగా వారిని కూడా ఎండగట్టేటువంటి కార్యక్రమం. అలాగే ఈ కార్యక్రమానికి మీ సహాయాన్ని పత్రికా విలేకరులను, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారిని సహాయాన్ని అందించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రేపు 20వ తారీఖు నాడు ఉదయం భద్రాచలంలో ఏదైతే బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి అనుకుంటున్నామో ఆ ప్రదేశాన్ని చూసి మిగతా కార్యక్రమాన్ని అక్కడ మీ ద్వారా ప్రజలకు తెలియజేసేటువంటి అవకాశాన్ని తీసుకుంటూ
ఈ సమావేశానికి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రధాని కావాలని లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప యాత్రల పేరుతో భద్రాద్రి కొత్తగూడెం మీరందరూ రౌండ్ వస్తే అందరూ వస్తారండి. రౌండ్ వస్తే ఈ యొక్క జిల్లా అధ్యక్షులు రంగా కిరణ్ గారు ఈ యొక్క యాత్ర వివరాలను తెలపడం కోసం ఈరోజు పత్రికేయ మిత్రులతో మాట్లాడే యొక్క పరిస్థితి ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఇదిగా పేర్లను పరిచయం చేస్తాను, తర్వాత వాళ్ళు మాట్లాడతారు. అక్కడ బీజేవైఎం కొప్పు వంశీ గారు, జిల్లా నాయకులు, సీఎం గారు మండల అధ్యక్షుడు లక్ష్మణాచార్య గారు, చేతి వృత్తుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు